ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర ఈ కేదార్నాథ్ యాత్ర. కేదార్నాథ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అక్కడికి చేరుకునే మార్గం అంత కఠినంగా ఉంటుంది. ఒకవైపు మంచు కొరికే చలి, మరోవైపు మంచు కొండలు. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే శివుడు భక్తులకి దర్శనమిచ్చే ఆలయం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. ముందు వీడియోలో హరిద్వార్, దేవ్ ప్రయాగ్, దహరీ దేవి టెంపుల్ మనం చూసాం కదా. చూసారు ఎట్లుందో సీతాపూర్లో. సో టైం వచ్చేసి 3 o'clock అవుతుంది అనమాట. సో మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఒక రేంజ్లో ఉన్న చలి చూసారు కదండి, ఎంత దారుణంగా ఉంటుందో చలి. అక్కడ అంత దారుణంగా ఉంటుంది. మీరు ఎన్ని కోట్స్ వేసుకున్నా అంత చలి చాలా విపరీతంగా ఉంటుంది అన్నమాట. సో ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతాను. సో దట్ కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలో అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను, అది తప్పకుండా చూడండి. సో మేము నుంచున్న లైన్ రిజిస్ట్రేషన్ లైన్ అనమాట. రిజిస్ట్రేషన్స్ అన్నీ మావి ఆన్లైన్లోనే అయిపోయాయి. సో దానికి స్కానింగ్ ఉంటుంది అనమాట. ఆ స్కానింగ్ ఏదైతే ఉందో అది మనం ఈ లైన్ చూసుకొని ఈ లైన్లోనే వెళ్ళాలన్నమాట. సోన్ప్రయాగ్లో పోలీస్ స్టేషన్ లాగా ఒకటి ఉంటుందన్నమాట. అక్కడ మనకి మొబైల్లో చూపిస్తే సరిపోతుందంటే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ చూపిస్తే జస్ట్ అట్లా స్కాన్ అయిపోతుంది, పంపించేస్తారు మనకి, అంతే. మనకి ఏదైతే ఈ పోలీస్ స్టేషన్ ఉందో ఎవరైతే హార్స్ ఎక్కుదాం అనుకుంటారో దాని పక్కనే గుర్రాల కౌంటర్ ఉంటుందన్నమాట. 3,500 పర్ హెడ్ తీసుకుంటారనమాట. గవర్నమెంట్ ఛార్జెస్ అండి ఇవి. ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు గుర్రాన్ని ఎక్కడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను. సో దానికి కూడా చాలా ధైర్యం ఉండాలి. సో ఇది బ్రిడ్జ్ వస్తుందన్నమాట. మనం ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి బయలుదేరాం మేము. సో ఆ టైం అయింది, మాకు వెళ్తురు కూడా వచ్చేసింది. సో మనకి సోన్ప్రయాగ్ నుంచి గౌరీకుండ్కి వెహికల్ అనేది ఉంటుందన్నమాట. గౌరీకుండ్కి ఒక 5 kilometers అయితే మనం వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది నడుస్తారు, కొంతమంది వెహికల్స్ ఎక్కేస్తారు. సో మేమైతే వెహికల్స్ ఎక్కేసాము. పర్ హెడ్ 50 rupees అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. సో ట్రాఫిక్ ఉండడం వల్ల వాళ్ళు మధ్యలోనే ఆపేశారు. సో మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అక్కడి నుంచే కొంచెం నడక అనేది స్టార్ట్ చేసాము. సో చాలా చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు మాత్రం. సో మేము కొంచెం దూరం నడిచేసాక మా వల్ల కాలేదు, సరే అని చెప్పేసి గుర్రాలు మాట్లాడుకొని గుర్రాలు ఎక్కేసాము. ఎవరైతే ఫిట్గా బక్కగా సన్నగా ఉన్న వాళ్ళే ట్రెక్కింగ్ చేయగలరు. సో చాలా చాలా దారుణంగా ఉంటాయి రోడ్స్ మాత్రం. వచ్చేవాళ్ళు అక్కడే, వెళ్ళేవాళ్ళు అక్కడే, గుర్రాలు అక్కడే, పల్లకి వాళ్ళు అక్కడే, పుట్టి వాళ్ళు అక్కడే. అసలు రోడ్స్ కూడా చాలా చాలా దారుణంగా ఉంటాయి. సో నడిచే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడికి ఒక 2 minutes ఒకటి హెలికాప్టర్ అలా తిరుగుతూనే ఉంటుంది. అసలు ఈ హెలికాప్టర్ బుకింగ్ కూడా ఆన్లైన్లో అని పెట్టారు, కానీ అందరూ బ్లాక్లో కొనేసి చాలా చాలా రేట్స్కి అమ్మేస్తున్నారంట. ఇది మాత్రం మీరు ముందే చూసుకొని మంచి ఒరిజినల్గా అకౌంట్ అయితేనే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి, చాలా మంచిది. కేదార్నాథ్ యాత్ర 16 kilometers అని బోర్డు ఉంటుందండి, కానీ 16 kilometers అస్సలు ఉండదు. 22 ఆర్ అరౌండ్ ఒక 25 kilometers అయితే మీకు వస్తుంది. ఈ గుర్రాలు ఎక్కినా కూడా కొంత దూరంలోనే వాళ్ళు ఆపేస్తారు. సో మీరు ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ ఉంటాయి. సో మీకు వాటర్ ఉట్టి జస్ట్ ఎంటీ బాటిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫుల్ ఆఫ్ నేచర్ అండ్ గ్లేషియర్స్ నుంచి వచ్చే వాటర్ కాబట్టి మీరు ఆ వాటర్ పట్టుకొని అలా తాగేయచ్చు. సో గుర్రాలు ఎక్కే వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే అవి అసలు మాట వినవు, అసలు ఎటేటో వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము బీన్ బాలీలో మ్యాగీ తిన్నాం అన్నట్టు. సో ఒక రేంజ్లో రచ్చ ఉన్నది ఇదంతా. సో చాలా కష్టం.
ఏదైనా ఒకటి మీ జీవితాన్ని మార్చేస్తుంది అని అంటారు కదా! అలా ఆ రోజు నాకు ఆ మ్యాగీ నా జీవితాన్ని మార్చేసిందండి. సో, కేదార్‌నాథ్ వెళ్ళాక ఫుల్లు వామిటింగ్స్ అయిపోయాయి నాకు. ఫుల్లు కళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఎందుకయిందో ఏంటో ఆ మ్యాగీ వల్లే అని అందరూ అంటారు. సో, అది ఏంటో మరి నాకు అస్సలు అర్థం కాదు. తిన్నోళ్ళందరూ బానే ఉన్నారు. మరి నాకే ఎందుకు అట్లా అయిందో? లేదంటే పైకెళ్ళాను కదా! అందుకే అలాగయిందని నేను అనుకుంటున్నాను. వెళ్ళే దారి మొత్తం ఇలాగే ఉంటుందండి. మొత్తం స్టోన్స్‌తోనే ఒక రోడ్ లాగా చేసి ఉంటుందనమాట కేదార్‌నాథ్ రోడ్ అంతా. వెళ్ళే లాస్ట్ 15 కిలోమీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. అసలు నేను గుర్రం ఎక్కి కూడా నేను ఇలాంటి వీడియోస్ క్యాప్చర్ చేసి మీకు చూపించానంటే నాకే గ్రేట్ అనిపిస్తుంది. చూసారా అండి ఎలా ఉంటున్నాయో. అలా లాస్ట్ 15 కిలోమీటర్స్ అయితే చాలా దారుణం అనిపిస్తది. సో, అంత కఠినంగా ఉంటుంది. సో, కొంచెం దూరం వెళ్ళాక మాకు ఇలా మౌంటైన్స్ కనిపించాయన్నమాట. సో, చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే శివుడిని నేను దగ్గరుండి చూస్తాను, నేను శివయ్య దగ్గరికి వెళ్తున్నానని మస్తు హ్యాపీ అనిపించింది. సో, చూసారా అండి కొంచెం అటు ఇటు అయినా డైరెక్ట్ లోయలోకే వెళ్ళిపోతాము. ఎవరైతే నడిచి వస్తున్నారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా నడవాలండి ట్రెక్కింగ్ చేసేటప్పుడు మాత్రం. ఎందుకంటే గుర్రాలు నడిపించే మనిషి మాటలు కూడా అవి వినవన్నమాట ఒక్కొక్క టైంలో. సో, అవి మనుషుల్ని కొట్టి పడేస్తాయి, ఉరుకుతాయి. అసలు చాలా దారుణం. మా అన్నయ్య అయితే పడిపోయాడు రిటర్న్‌లో. సో, చాలా దారుణంగా ఉంటుంది. సో, వర్షాకాలం మాత్రం ఇవంతా వాటరే వస్తాయన్నమాట. సో, ఇది పల్లకి అనమాట. చూసారా నలుగురు మోస్తారండి. కేదార్‌నాథ్‌కి వెళ్ళాలంటే నడక ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే గుర్రాలు ఎక్కచ్చు, పల్లకీలు పుట్టీలు ఉంటాయండి. లేదు అని అంటే మనం హెలికాప్టర్లో కూడా వెళ్ళొచ్చు. సో, పల్లకి పుట్టి అనేది కాస్ట్ వేరియేషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక స్టాండర్డ్ అనేది ఉండదు. మనం బార్గింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మనం పైకి చేరుకోగానే మనకి భైరవ్ బాబా మందిర్ మనకి రైట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. అందరూ కేదార్‌నాథ్ వెళ్ళాక ఆ శివుని దర్శనం చేసుకున్నాక ఈ భైరవ్ బాబా మందిర్కి కూడా వెళ్తారు. ప్రకృతి అందాలతో కూడుకున్న ఈ కేదార్‌నాథ్ ఆలయం చూడడానికి 1000 కళ్ళు సరిపోవండి. అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నేచర్ అనేది. ఇప్పుడు టైం 7:00 అవుతుంది ఈవినింగ్. చూసారా ఎంత వెళ్తురుందో. మేము హారతికి అయితే వెళ్తున్నాం. అదిగో చూసేయండి మన కేదారేశ్వరుడిని. నాకైతే కొంచెం కూడా ఓపిక లేదు. అసలు ఫుల్ వామిటింగ్స్ అయిపోయి నా వల్ల కాలేదు. ఇంకా మా అన్నయ్య నా చేతులు పట్టుకొని గట్టిగా తీసుకొని వెళ్ళాడు. హారతి చూడాలి పాప, ఎక్కడి నుంచో వచ్చాం మనం, ఖచ్చితంగా చూడాలి ఆ శివుడి హారతి అని చెప్పేసి మేము ఆ టైంకి అయితే వెళ్ళాము. చాలా నీరసంగా ఉంది ఒంట్లో మాత్రం. కేదార్‌నాథ్ 2 సంస్కృత పదాల నుండి వచ్చింది. కేదార్‌నాథ్ అంటే క్షేత్రపాలకుడు అని అర్థం. ఈ ఆలయాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి తప్పకుండా మోక్షం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. 12 జ్యోతిర్లింగాల క్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివలింగం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు. కురుక్షేత్రంలో పాండవులు విజయం సాధించిన తరువాత పాప పరిహారం కోసం వేదవ్యాసుడిని కలిశారు. అప్పుడు ఆ వేదవ్యాసుడు పాపాలను హరించేది ఆ ఈశ్వరుడేనని వాళ్ళకి చెప్పారు. అప్పుడు పాండవులందరూ ద్రౌపదితో కలిసి ఆ శివయ్య దర్శనం కోసం వెళుతూనే ఉన్నారు. చివరికి కాశీలో కూడా ఆ శివయ్య దర్శనం దొరకలేదు. శివుణ్ణి వెతుక్కుంటూ వెళ్తుంటే అక్కడి నుండి శివయ్య మాయమైపోతూ వచ్చారు. ఒక నందిలా మారి శివయ్య మాయమైపోతూ వచ్చారు. అలా ఉత్తరాఖండ్లో గుప్త కాశీలో కనిపించారు. నంది రూపధారణలో ఆవుగా మారి ఆవుల మందలో కలిసిపోయినప్పుడు చివరికి భీముడు నంది రూపంలో ఉన్నది శివుడేనని గుర్తించి పాండవులు తన వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూమిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. శివుడిని ఆపడానికి నంది వెనుక భాగాన్ని పట్టుకొని ఆపాడు. దానితో కేవలం ఆ భాగం మాత్రమే భూమిపైన ఉండిపోయింది.
ఇలాంటి శివలింగం ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు. అప్పుడు పాండవులు శివుడిని పూజించి వాళ్ళ పాపాలను తొలగించి స్వర్గానికి మార్గం చూపించారు. అక్కడే శివయ్యకి ఆలయం నిర్మించారు. అదే కేదార్నాథ్ ఆలయం. శివుడు నంది రూపంలో భూగోళానికి వెళ్ళినప్పుడు ముఖభాగం రుద్రనాథ్లో, తల భాగం కల్పేశ్వర్లో, భుజభాగం తుంగనాథ్లో, నాభి మధ్య మహేశ్వర్లో కొలువై ఉంది. అందుకే కేదార్నాథ్తో పాటు ఈ 4 క్షేత్రాలు కలిపి పంచ్ కేదార్ అని అంటారు. ప్రపంచమంతా శివుడే, ఆ శివలీలలే. కేదార్నాథ్ టెంపుల్ మొత్తం పాజిటివ్ ఎనర్జీ అండి. ఆ ఢమరుకం మోగుతుంటే మీకు అసలు బూస్ బాంబ్స్ వస్తాయి అన్నమాట. ఆ శివయ్యనే అలా అసలు ఎక్కడ చూసినా శివయ్య కనిపిస్తాడని అనిపిస్తుంది మీకు మనసులో. ఆ మంచు పర్వతాలు కానీ అక్కడ ఆ ఢమరుకం మోగుస్తుంటే ఆ సౌండ్ మన చెవులో అసలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పోతాయి. సో నేను వీడియో తీస్తుంటే ఆ అయ్యగారు నన్నే చూసి ఇలా ఆరతిస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా బ్లెస్సింగ్ అనిపించింది. సో ఇది మార్నింగ్ వ్యూ అనమాట మన కేదార్నాథ్ టెంపుల్ది. మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే దర్శనం వచ్చామన్నమాట. సో 3 o'clock వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విఐపి దర్శనం అయితే ఉంటుంది. విఐపి దర్శనం చేసుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం. సో ఆ టోకెన్ తీసుకొని మనం లైన్లో నుంచొని దగ్గర 4 to 5 hours అయితే పడుతుంది దర్శనానికి. సో మేము మంచిగా చక్కగా బొట్లు పెట్టుకొని హాయిగా ఆ శివయ్యని దర్శించుకున్నాం. అండ్ మంచిగా అభిషేకం అయితే చేసామండి లోపలికి వెళ్ళి. విఐపి దర్శనానికి మాకు ఒక్కొక్కరికి 20 to 100 తీసుకున్నారు. సో డబ్బులు నాట్ మ్యాటర్స్ అనమాట. ఇలాంటి ప్లేసెస్ వచ్చిన దగ్గర ఆలోచించకూడదు. సో ఇక్కడ ఎవరైనా నందికి నెయ్యే పూసేస్తారనమాట. ఏ దేవుడికైనా శివయ్యకైనా నందికైనా ఇక్కడ మొత్తం నెయ్యితోనే చేస్తారనమాట. నార్మల్ టెంపుల్స్లో అలా కాదు కదా, మనకి గంధం పెడతారు. అలాగా ఇక్కడ మొత్తం నెయ్యే రాస్తారనమాట. సో మా దర్శనం అయితే చాలా చాలా అద్భుతంగా అయింది. ఎంత దూరం వచ్చినాక ఎంత కష్టపడ్డాము, ఎంత బాధపడ్డాము, ఎన్ని వామిటింగ్స్ అయ్యాయో నాకు. కానీ ఆ శివుణ్ణి దర్శించుకున్నాక నాకు అసలు అవన్నీ ఏం ఇలా ఎగిరిపోయాయి, మర్చిపోయాను అనమాట. ఆ శివయ్య నా 2 చేతులతో మంచిగా అభిషేకం అయితే చేశాను. నా లైఫ్లో నా డ్రీమ్ అనమాట కేదార్నాథ్ అనేది. సో మేము లాస్ట్ ఇయరే వెళ్ళాల్సింది, కానీ లాస్ట్ ఇయర్ స్లాట్స్ దొరకలేదు. అందుకే మేము ఈ ఇయర్ ఎలాగైనా వెళ్ళాలనుకున్నాం, ఆ శివయ్య దర్శనం చేసుకోవాలనుకున్నాం. చూసారా అప్పుడే సన్ రైజ్ అవుతుంది అనమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది. నా కెమెరాలో కూడా అలా అవన్నీ క్యాప్చర్ అవ్వలేదు. సో అలాగుంటుందన్నమాట కేదార్నాథ్. చాలా అద్భుతమైన టెంపుల్ అండి. మీరు తప్పకుండా మీరు వెళ్ళండి, కుదిరితే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే యంగ్ ఏజ్లోనే చూడాలి ఇలాంటివి అని నా అభిప్రాయం. చాలా ఓల్డ్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో శివయ్య అక్కడ మొత్తం శివయ్య ఉన్నాడు కాబట్టి అంత జనాలు, అన్ని కోట్లాది జనాలు అనమాట. మనం చూస్తున్నది భీమ్శీల అండి. భీమ్శీల గురించి తెలియని వాళ్ళైతే ఎవ్వరూ లేరు ఇక్కడ. 2013 June 15 చూసారా మీరు ఇక్కడ నుంచి అప్పుడు వరదలు వస్తే మొత్తం కొట్టుకుపోయిందనమాట. మొత్తం అక్కడి నుంచి ఒక పెద్ద రాయి వచ్చి ఇలాగా మనకి భీమ్శీల లాగా మారి టెంపుల్కి వచ్చే వాటర్ అంతా ఇలా చీల్చిందనమాట. సో దట్ టెంపుల్లో ఉన్న మనుషులు అండ్ వాళ్ళ ఆ టెంపుల్ కూడా ఇంత కూడా అసలు డిస్టర్బెన్స్ అనేది అవ్వలేదండి. సో చూసారా ఎంత అసలు దేవుడు ఉన్నాడు అనే సాక్ష్యం అనమాట ఇది భీమ్శీల అనమాట. ఈ టెంపుల్ వెనక
భీమ్శీల చాలా చల్లగా ఉందండి. కేదార్నాథ్ రావాలంటే రాసి పెట్టి ఉండాలి యాక్చువల్లీ. అబ్బా అసలు ఘోరంగా చల్లగా ఉంది. -5 degrees ఉంది. అసలు చాలా ఘోరంగా ఉంది, దారుణంగా ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కేదార్నాథ్ వచ్చే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు, పెట్టి పుట్టాలన్నమాట. ఈవెన్ నా గ్లౌజెస్ వేసుకున్నా కూడా నా చేతులు ఇలా గుంటున్నాయి. అసలు చాలా చాలా దారుణంగా ఉంది చలి ఇక్కడ. సో అయినా మీకు వ్లాగ్ చేసి చూపిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. హర హర మహాదేవ్, శంభో శంకర. మనం నెక్స్ట్ భైరవ్ బాబా మందిర్కి అయితే వెళ్ళాలి. కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భైరవ్ బాబా మందిర్ని దర్శించుకోండి, చాలా మంచిది. 6 months క్లోజ్ ఉన్నప్పుడు ఈ భైరవ్ బాబానే ఇక్కడ క్షేత్ర పాలకుడు అనమాట. శివుడిని ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను అందరినీ కాపాడుతాడు. సో మేము వచ్చినప్పుడు ఈ ఎయిర్ ఫోర్స్ అయితే వచ్చింది. సో సూపర్ అంటే సూపర్ ఉండే. సో అందరు వీడియోస్ తీస్తున్నారు. సో నేను కూడా వీడియో తీసాను అనమాట. ఇది హెలీప్యాడ్ అనమాట. ఎవరైతే హెలికాప్టర్స్లో వస్తారో వాళ్ళందరూ ఇక్కడే చేరుకుంటారనమాట. ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometers ఉంటుంది టెంపుల్. బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు. పుట్టీస్ కూడా ఉంటాయి, మీరు పుట్టీస్ అయినా మాట్లాడుకోవచ్చు. జస్ట్ 500 బార్గింగ్ అయితే చేయండి. సో ఇంతటితో మన వ్లాగ్ అయితే పూర్తి అయిపోయింది. అస్సలు వెళ్ళాలనిపించలేదు కేదార్నాథ్ వదిలి, కానీ చాలా దారుణమైన చలి. ఇక్కడ వెదర్ ఎలా ఉంటుందో కూడా ఎవ్వరికీ తెలీదు. అసలు అంత దారుణంగా ఉంటుంది. ఒకేసారి వర్షం పడుతుంది, చలి పడుతుంది, ఎండ కాస్తుంది, మొత్తం అన్నీ ఉంటాయి. సో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని నేను చెప్తాను. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ కేదార్నాథ్కి అయితే వెళ్ళి రండి, ఆ శివయ్యని దర్శించుకొని రండి. మా ముఖాలు అయితే వాడిపోయాయి, మేమైతే చాలా డల్ అయిపోయాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ హర్ మహాదేవ, శంభో శంకర.